అండి ఇవాళ మన స్పెషల్ పాలకూర చుక్కకూరతో పప్పు. పాలకూర చుక్కకూరతో కర్రీ తెలుసు, పప్పు తెలీదా? అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ చాలా హెల్దీ కూడా. ముందుగా పప్పుని శుభ్రంగా కడిగేసి అందులోకి పాలకూర చుక్కకూర వేసి కారానికి సరిపడా పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ, నిమ్మకాయ సైజంతా చింతపండు, పసుపు వేసి వాటర్ కూడా వేసి 5-6 విజిల్స్ రానివ్వండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇదేనండి ఆ పప్పుకి అంత టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత మనం ఆయిల్ వేడి చేసి పోపు దినుసులన్నీ వేసి బాగా ఫ్రై అవుతుండగా ఈ లోపల పప్పులోకి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మెదిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పోపు అంతా వేడెక్కిన తర్వాత ఈ పప్పును ఆ పోపులో వేసి కొంచెం వాటర్ పోసుకుని పల్చగా కావాలంటే పల్చగా, లేదు చిక్కగా కావాలంటే వాటర్ వేయకుండా కట్టేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.